హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం చైనా గ్రాస్తో జున్ను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఈ చైనా గ్రాస్ని తీసుకుందాం. దీన్ని అగర్ అగర్ అని కూడా అంటారు. ఇది మనకు కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి 3-4 సార్లు మంచిగా కడిగి పెట్టుకుందామండి. ఇలా కడిగిన తర్వాత కొన్ని మంచి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. వీటిని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చినప్పుడు కలుపుతూ బాగా మరిగించుకోవాలండి. మనకు చిక్కని పాలైతే చాలా బాగుంటాయండి. పల్లెటూళ్ళల్లో అయితే జున్ను పాలు దొరుకుతాయి కాబట్టి మనకు సిటీస్లో అనేది ఈ జున్ను పాలు అనేది దొరకవు. ఎప్పుడైనా జున్ను తినాలి అనుకునేవారు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, మనకు పాలు బాగా మరుగుతున్నాయి కదా. దానిలో నేను 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీరు కావాలంటే బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేస్తున్నాను. ఇలా మెత్తగా 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లం మొత్తం బాగా కరిగేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు పాలు బాగా చిక్కబడి జున్ను అనేది బాగా వస్తుంది. పక్కన మేగడ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచిన ఈ చైనా గ్రాస్ని వేసుకుందామండి. ఈ చైనా గ్రాస్ అనేది ఇలా చిన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకి పాలల్లో త్వరగా కరిగిపోతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. అలానే కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్ వేసుకోవటం వల్ల మనకు నేచురల్ జున్ను అనే ఫీలింగ్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చూడండి, మనకు మొత్తం చల్లగా అయిపోయింది కదా. అంటే మనకు జున్ను అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, చాలా ఈజీగా కట్ అయిపోతుంది కదా. మనకు జున్ను అనేది రెడీ అయిపోయింది. చైనా గ్రాస్తో ఇలా ఈజీగా జున్ను ముక్కలు అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.